నిన్నగాక మొన్న మధుప్రియ సింగర్‌ని టార్గెట్ చేశారు. హ్మ్. తర్వాత రోజక్కని, ఆ హ్మ్. తర్వాత శ్యామలక్కని. హ్మ్. ఓన్లీ లేడీసేనా మీ టార్గెట్? పురుషులు మీరు పట్టించుకోరా? అట్లా ఏం లేదు. ఆ! అంటే నాకు అది చూస్తున్నప్పుడు ఆ పాయింట్ అనిపిచ్చింది. నాకెందుకో నచ్చలేదు. ఇప్పుడు ఒక గర్భగుడిలో ఎవరు వెళ్ళాలి ఏంటనేది కొన్ని ప్రత్యేక నియమాలుంటాయి. గర్భగుడి అంటే అవును. దాంట్లోకి ఎవరు అడుగు పెట్టకూడదు. అవును. ఓన్లీ పూజారి మాత్రమే ఎళ్తారు. అది అందరికీ తెలుసు. అవును. తెలిసి కూడా కావాలని ఏదో వీడియో కోసం అలా ఎళ్ళడం అనేది అమ్మాయి ఇంతకు ముందు కూడా అద్భుతంగా శివయ్య అంటే కూడా నాకు చాలా భక్తి. శివయ్య మీద చాలా పాటలు పాడింది ఆ అవును. అమ్మాయి. సో, అమ్మాయి సింగర్‌గా ముందుకెళ్ళిపోతుంది. అలాంటి ఒక విలువలు కలిగినటువంటి ఒక అమ్మాయి అన్ని మంచిగా ఒక పేరున్నటువంటి అమ్మాయి ఇలాంటివి దీనిలోకి ఎందుకెళ్ళాలి? అంటే నేను గొప్పదాన్ని నన్నెవరు ఏం చేయరని ఒక పొగరా? హ్మ్. లేకపోతే తెలిసి తెలియనితనం అనుకోవడం అంటే అది తెలిసి తెలియనితనం కాదు. సో, తను ఆల్రెడీ అన్నీ తెలుసు. ఎందుకు వెళ్ళింది? అలా ఎందుకు చేయాల్సొచ్చింది? వాళ్ళు వద్దంటున్నా కూడా అంత బలవంతంగా అక్కడికెళ్ళి ఆ! ఎందుకు నలుగురి నోట్లో పడాలి? నువ్వు హ్మ్. వెళ్ళకుండా ఉంటే అయిపోతుండే గదా! అక్కడికెళ్ళి దేవుడిని తీయాలా? ఎక్కడుంటాడు భగవంతుడు? అవును. మనం నమ్మితే చెట్టుల్లో, పుట్టలో అన్నిట్లో భగవంతుడు అనేవాడు ఉంటాడు కదా! అనేది నా పాయింట్. హ్మ్. సో, మీకు రోజా గారికి ఎక్కడ చెడింది? అంటే గతంలో ఏమన్నా మీకు పాలిపగలు అట్లా నో. ఏమన్నా? నో. 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 అసలు నేను డైరెక్ట్ ఆవిడని కూడా చూడలేదు. ఆవిడ అవునా? ఫేస్ కూడా చూడలేదు నేను. అవునా? ఆ! ఫేస్ టు ఫేస్ లేదు. ఆ! ఆవిడ మాట్లాడే మాట తీరు నాకు నచ్చదనమాట. నువ్వు చేసిన తప్పునే తిరిగి మళ్ళీ ఎదుటి వాళ్ళకి అంటిస్తుంటే నాకు అది ఎందుకో కొంచెం నచ్చదు. అంటే తొక్కిసలాటలో జనం చనిపోతే ఏమి అనకూడదా? ఆమె పాపం ఆ ఏరియా లీడరే గదా! ఆమె ఏం మాట్లాడకూడదా? మాట్లాడాలంటే ఎలా పోనీ ఆమె ఏం మాట్లాడాలి? మాట్లాడాలో మీరు జెప్పండి. ఇప్పుడు, ఇప్పుడు ఏం చనిపోయారండి. మాట్లాడాలి? ఇప్పుడు చనిపోయి చనిపోయారు. మొన్న తిరుపతిలో విషయం అవును. జరిగింది. సో, దానికి ఆ విషయం జరగంగానే వచ్చింది. ఈ విధంగా ఇక్కడ ప్రభుత్వం యొక్క అసమర్థత, చేతగానితనము అది ఇది అని చెప్పేసి దుర్భాషలాడింది. ఆ! సో, మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలాంటి అపాయాలు జరగకుండా ఉన్నాయా? జరిగాయి కదా! హ్మ్. సో, దానికి నువ్వేం మాట్లాడాలి? ఇప్పుడు నువ్వు అపోజిషన్ పార్టీలో ఉన్నావు. ఎప్పటికైనా కూడా లీడర్లు అనేవాళ్ళు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ హుందాతనంగా ఇంకా మనం ఫ్యూచర్‌లో ఇలాగే ఎమ్మెల్యేగా, ఎంపీగా కొనసాగిపోవాలంటే ఒక మాట్లాడే తీరుంటుంది. ఇప్పుడు ఆ పాయింట్‌ని పట్టుకొని నువ్వు విచ్చలవిడిగా మాట్లాడావు. ఈరోజు ఆవిడ అక్కడికెళ్ళింది. కుంభమేళాకెళ్ళింది. అక్కడ వందల మంది చనిపోయారు. సో, చనిపోతే ఈరోజు ఆమె నువ్వెళ్ళావనే లెగ్గేనా? అంటారు. ఆ! ఇప్పుడు ఆవిడేం చెప్పాలి? ఇప్పుడు మీరనేసారుగా. మీరడిగారు. ఇప్పుడు ఆమె ఎలా మాట్లాడాలండి అని చెప్పేసి ఆ! అడిగారు మీరు. ఎలా అవును. మాట్లాడాలి? ఇదిగో ఇలా జరుగుతుంది. దీని గురించి ఒక మార్చే విధానం చూడండి. ఇలాంటి ఇబ్బందులు పడకుండా, ఇలాంటిది మళ్ళీ జరగకుండా ఏదన్నా ఉండాలనే మీ దగ్గర నుంచి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరిప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాం మేము. మిమ్మల్ని ప్రశ్నిస్తాము చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూసుకోండి అని చెప్పాలి. అవునా హ్మ్. కదా! హ్మ్. ఆళ్ళు నోరుందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలాగా? హ్మ్. అది కరెక్ట్ కాదని అంటున్నా. ఈరోజు నీకు అప్పుడు జరిగిన విషయం 2 తెలుగు రాష్ట్రాలకు మాత్రమే తెలుసు. ఇప్పుడు యావత్ ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. పలానా రోజు ఐరన్ లెగ్గు అని. విధి ఆ కర్మ ఆమె వల్లే చనిపోయారా ఇప్పుడు? ఆమె వల్ల చనిపోయిందని కాదు. ఆ! నువ్వు ఈ ఈ విధంగా జరిగిన దాన్ని పెద్ద ఓవర్ యాక్షన్ చేసి 1, 2 సార్లు మీడియా ముందుకొచ్చి పదే అరిగిపోయిన టేప్ రికార్డర్‌లాగా మాట్లాడావు కదా! హ్మ్. మరి కర్మ అనేది వదిలిపెడుతుందా? ఈరోజు ఎవరు స్టార్ట్ చేసారేమో బహుశా నేనేనేమో అనుకుంటాను. ఆ వీడియో అవును. పెట్టింది ఆ! నేనే. మీరే. అవును. ఈరోజు యావత్ మొత్తం అందరూ వీడియోస్ చూస్తే ఐరన్ లెగ్. అవును. ఈరోజు నువ్వేమంటున్నావు? నేను ఐరన్ లెగ్ కాదో బాబో అనే ఒక స్థితికి నువ్వొచ్చినావు. ఎందుకనాలి? ఇది కర్మఫలం కాదంటారా? నాకలానే అనిపిస్తుంది. ఇప్పుడు హ్మ్. ఆవిడ వల్ల కాకపోయినా బట్ ఆవిడకి అంటుకుంది. సో, అది జరిగింది. అది మామూలుగా నార్మల్‌గా జరిగినా కూడా ఎవరికి దిద్దాలని చూసావు? పలానా సో అండ్ సో అండ్ పార్టీ నాయకుడికి దిద్దాలని చూసావు. హ్మ్. మరి అది దెప్పి కొట్టదా? కర్మ ఎవరిని కర్మ వదిలిపెట్టదండి. వదిలిపెట్టదా? హ్మ్. ఓకే. ఓకే. సో, అంటే రోజా గారు మీరేమన్నా మళ్ళీ మాట్లాడుకున్నారా ఈ మధ్య నో. నో. కాలంలో నో. నో. ఫోను అని? అసలావిడ చూడనే చూడలేదు. ఆ! నేను మాట్లాడినా నాకు యాక్టర్ పోనీ ఆమె ఏమన్నా ఫోను చేసిందా? ఎందుకని నన్ను తగులుకున్నారు అని ఆమె ఏమన్నా? లేదు. ఆ! ఆహా! కౌంటర్ ఏమన్నా ఇచ్చిందా ఎప్పుడన్నా? లేదు. ఇవ్వలేదు. అమ్మో! ఓకే. ఇస్తే ఎట్లాగా? మళ్ళీ పెద్దోళ్ళయిపోతారు గదా! పెద్దోళ్ళయిపోతారా మరి. మీరు? ఓకే. ఓకే. ఆ! ఆ! ఇంటూ ఉంటారు కానీ ఇవ్వరనమాట. ఇది ఓకే. నేనైనా అంతే. ఇప్పుడు నా కింద ఎవరైనా కామన్ మ్యాన్ నన్నేదన్నా మాట్లాడినప్పుడు అవును. తిరిగి వాళ్ళని ఎందుకు మాట్లాడతాం అచ్చచ్చా! మనం? ఓకే. ఆ ఓకే. విధంగా అనుకుంటారు కదా! ఓహ్! సో, మనం ఓకే. అన్నీ సమానంగా చూడాలి. ఎవరిని హెచ్చు తగ్గులు కాదు. ఏమి ఉండదు. సో, ఇప్పుడు మీరు అనధికార ప్రతినిధి. హ్మ్. ఇప్పుడు శ్యామలేమో అధికార ప్రతినిధి. మీరు యెస్. అనధికార ప్రతినిధా? అవును. ఏ పార్టీకి? కూటమి ప్రభుత్వానికి. మొత్తం ఆ! కూటమి ఆ! ప్రభుత్వానికి. అంతే. అందులో అంటే పార్టీలు 3 ఉన్నాయి గదా! వాట్లల్లో కూటమి ప్రభుత్వమేనండి. ఆ! రేపు ఒకవేళ అలాంటి సిట్యుయేషన్స్ రాదు. ఒక 10, 15 ఏళ్ళు మట్టుకు ఇలాగే కొనసాగుతూ ఉంటుందని మేము బలంగా నమ్ముతున్నాము. హ్మ్. కాబట్టే ఈరోజు గెలిపించుకున్నాము. రేపు అలాంటిదేమన్నా ఒకటి జరిగిందనంటే దాంట్లో ఒక పార్టీలోకి మటుకు కంపల్సరీ వెళ్తాము. ఆ పార్టీ నాయకుడికి తోడుగా ఉంటాము. కొంచెం ఇప్పుడే పేరు నో. నో. చెప్తే నో. 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 బావుండు. లేదు. అంటే చెప్తానండి. మాకు డైలమా. అంటే మీరు మెగా ఫ్యామిలీ అంటే మీకిష్టము. అవును. బాబు గారంటే మరి రకరకాలుగా హ్మ్. మీకిష్టము. హ్మ్. ఇంతకి మీరు ఎటువైపు అని?
అది ఎలా చెప్తామండి? ఆ! చెప్పం కదా! రేపు నాకు ఎవరైతే నాకు ఇది చేసి పిలిచి నా మెడలో టవలేస్తారో నేను ఆ పార్టీకి ఎవరైతే నాకేదిష్టమో నా మనసుకి తెలుసు కదా! అవును. సో, ఆ పార్టీ అప్పుడు చేరినప్పుడు నేను డెఫినిట్‌గా మళ్ళీ మీ దగ్గరకొచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తాను. అబ్బో! సూపర్ ఫస్ట్ ఇవ్వాలి. మీ ఇంటర్వ్యూ మీ యెస్. యెస్. మీ అయితే మీడియాకే నేనే ఇస్తాను. వస్తానండి. మీరు రానక్కర్లే అప్పుడు. అప్పుడు మీరు పెద్దోళ్ళయి పూడుస్తారు గదా! నేనెక్కడ ఎంత పెద్దదాన్నైనా ఒకవేళ రేపు ఉత్తర ఎమ్మెల్యే, ఎంపీ అయినప్పటికి హ్మ్. కూడా నేను అవ్వనని నాకు ఉత్తర తెలుసు. ఉత్తర అంటే అయిపోతారండి బాబు. ఆల్రెడీ అవ్వనని తెలుసు. కామెంట్స్ పెడుతున్నారు. సీత, ఎమ్మెల్యే సీత, ఎమ్మెల్యే సీత అని. ఓడియమ్మ! అప్పుడే చేసారారా? అయినా కూడా ఆ! నేనెప్పుడు సీత మీరు గుర్తుపెట్టుకోండి. ఇదే స్టైల్‌లో ఉంటుంది. ఇదే మాటలుంటాయి. ఇదే వండర్‌ఫుల్. డౌన్ టు ఎర్త్ ఇలానే ఉంటాను. అవును. హ్మ్. నాకు తెలుసు. అంటే మీ స్వచ్ఛత నేను చూస్తున్నాను ఆ! గదా! మీ వీడియోలన్నిట్లో గూడా మీకున్న అది ఆ బలం లేకపోతే, ఆ నైతిక బలం లేకపోతే కష్టమైపోతుంది. తట్టుకోలేరు మీరు. ఇంత హ్మ్. ప్రెషర్స్‌ని తట్టుకోలేరు. అవును. సో, మీరు ఊర్లో ఉన్న సీత హ్మ్. హైదరాబాద్‌కెలా వచ్చిందసల? నేను మా వారు కొంచెం ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మా వారు ఎవరో ఇక్కడ జాబ్ అని చెప్తే ఆ! సో హైదరాబాద్‌కొచ్చాం. హైదరాబాద్‌కొచ్చిన తర్వాత చాలా అతను జాబ్ చేయించుకొని మా ఆయన చేత ఒక 6 మంత్స్ డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టేశారు. అయ్యో! ఎగ్గొట్టేసేసిన తర్వాత ఇబ్బందయిపోయింది. అప్పుడు యూసఫ్‌గూడలో ఉన్నాము. ఆ! ముగ్గురు పిల్లలు. అంటే పెద్దోడు రాలేదు. పాప, ఓకే. చిన్నోడొచ్చారు. ఓకే. అప్పుడు మా చిన్నోడికి ఐ థింక్ వాడికి ఒక 1 ఇయర్ బాబో ఏమో ఇక్కడికొచ్చేటప్పటికి. అబ్బా! చాలా ఇబ్బందయిపోయింది. వాళ్ళకి ఇదికైనా బిస్కెట్‌లకన్నా డబ్బులుండాలి కదా! అంతేగా. సో, అట్లా అని చెప్పేసి ఒక గడ్డ మీద నిలబడితే వాళ్ళు అట్లా రోజు పోను చీకటితో 3 గంటలకు లేను గడ్డ మీద నిలబడను ఎవరు అవకాశం ఇవ్వకపోతుండే. ఎవరు? ఎంఎస్‌సి మా వారు. అచ్చ తను ఇప్పుడు ఆర్టిస్టా తను గూడా? లేదు ఆర్టిస్ట్ కాదు. ఏదో ఒక పని దొరుకుతుంది కదా! అని ఎవరో ఓహో! సజెస్ట్ చేశారు యూసఫ్‌గూడలో. మై గుడ్‌నెస్. ఆ! ఇట్లా వెళ్తే ఏదన్నా పనులుంటాయండి. మట్టెత్తే పనులు ఏవో ఆ! పనులుంటాయి ఆ! గదా! మా వారేంటంటే ఒకసారి వన్స్ ఇంటి నుంచి బయటకొచ్చిన తర్వాత సక్సెస్ పోవాలి. రాంగ్ స్టెప్ ఏసి ఎనక్కి తిరిగి పోకూడదనేది ఆయన విశ్వాసం అన్నమాట. గట్టిగా ఓహ్! నిలబడ్డాడు. ఆ! గంజి తిని తాగిన నీళ్ళు కూడా చాలా రోజులున్నాయన్నమాట. అబ్బా! ఓన్లీ గంజి తాగిన గడిచిన రోజులు. అన్నం లేకుండా పిల్లోడికి మాత్రమే బిస్కెట్‌లు అవి ఇచ్చి కొనుక్కుంటూ, ఆ పక్కన యూసుఫ్ గూడలో ఇప్పటికి నేను మర్చిపోను. వాళ్ళు మాకు మీకు డబ్బులున్నప్పుడే ఇవ్వండి అని చెప్పేసి రైస్ ఇవన్నీ ఇచ్చారు. సో, అవన్నీ మై మర్చిపోకూడదు. గాడ్. ఆ! నేను అంతకుముందు కూడా ఒకసారి ఒక 3, 4 మంత్స్ బ్యాక్ ఎళ్ళొచ్చాను. వాళ్ళు నన్ను గుర్తుపట్టలేదు. ఇంతకుముందు ఇక్కడ ఉన్నాం కదా! మీరు మాకు రైస్ అవన్నీ ఇచ్చారు కదా! అంటే మళ్ళీ తిరిగి డబ్బులు ఇచ్చేసామనుకోండి అది వేరే విషయం. అదేలెండి. ఆ! అంటే మాకు గుర్తు రావట్లేదు అనంటే అప్పటికి ఇప్పటికి చాలా తేడా అన్నమాట. మారిపోయాం కదా! అబ్బబ్బబ్బా! ఎన్ని సంవత్సరాల క్రితం ఇదంతా? ఇదంతా దాదాపుగా ఒక 11, 12 ఇయర్స్ బ్యాక్ అండి. ఓహ్! 12 సంవత్సరాల క్రితం. ఆ ఆ! విధంగా జరిగింది. తర్వాత ఆయన అక్కడ బోయపాటి గారి 'సరైనోడు' మూవీకి ఆ సెట్ ఇదికి రమ్మని చెప్పారంట. ఆ సెట్ ఏసేటప్పుడని ఆ! రాసుకోవడానికి అవంతా ఆ! పనుంటుంది కదా! ఓకే. అక్కడ ఎవరో ఒక అతను మేనేజర్ తీసుకెళ్ళాడంట. పిల్లాడు బాగున్నాడు, మంచిగా హ్మ్. చదువుకున్నాడు హ్మ్. అనని చెప్పేసి. ఈ మూవీస్‌లో మనకి పని చేస్తే డబ్బులు చాలా లేట్‌గా ఇస్తారు కదా! అవును. అవును. అప్పటికప్పుడు ఇచ్చే అయ్యో! పరిస్థితులు లేవు అవును. కదా! తర్వాత 1 మంత్‌కి, 2 మంత్స్‌కో చేసిన తర్వాత డబ్బులిచ్చారు. సో, ఆ తర్వాత ఆ డబ్బులు పెట్టుకొని మేము రెంట్ కట్టడం గాని, ఆ రెంట్ ప్రెషర్ ఎక్కువైపోయింది ఓనరు. డబ్బులంటే పని చేస్తున్నామండి ఇస్తాము అని ఆ! చెప్తే కొంచెం ఓపిక పట్టాడులే అతను గూడా. రిక్వెస్ట్ చేస్తే, ఓకే. అవును అక్కడి నుంచి ఖాళీ చేసుకొని ఇంక వేరే దగ్గరికెళ్ళిపోయాం. ఆ తర్వాత నేను ఖాళీగా ఉండకూడదు. నా భర్తకి వేడి నీళ్ళు, చన్నీళ్ళలాగా అని చెప్పేసి, ఈ బాబుని కూడా బుడ్డోడుగా ఉన్న వీడిని కూడా మా అత్త, మా మామయ్యకిచ్చి ఇట్లా అంటే, "ఓకేనమ్మా మీరు కష్టపడి సంపాదించుకోండి. మీ బిడ్డల్ని మేము చూసుకుంటాం" అని చెప్పేసి మా అత్త, మా మామయ్య సపోర్ట్ మామూలుగా కదండీ. వావ్! ఆ! ఇచ్చారు. అప్పుడు నేను ఫస్ట్ పని చేసింది వెల్లంకి స్వీట్ హోమ్‌లో పనిచేశాను. ఆ! స్వీట్స్ ఉంది ఆ! కదా! ఆ! వెల్లకి అందులో స్వీట్స్. ఆ! మేనేజర్‌గా పనిచేశాను. అప్పుడు నాకు 10,000 ఇచ్చారు. అప్పుడు 10,000 అంటే 12 ఇయర్స్ బ్యాకు సూపర్బ్ అమ్మో! అసల. రూ. ఆ! అంతే 1,00,000 గదా! నిజంగా. అవును. ఊపిరి ఆడలేదనమాట. ఆ! సో, ఆయన కూడా హెల్ప్ చేసాడు.